పొలాలు తీసుకునేప్పుడు అమరావతి అనే రైతులను కూడా ఒకసారి వినండి మీరు. అమరావతిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పొలాలు లాక్కునేప్పుడు అసలు మామూలుగా ఆ మధ్య పిఠాపురం ఎలక్షన్ గిట్టాకి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఆడు ఈడు వెంకయ్య పుల్లయ్య ఆడు ఈడు ఎవడెవడోడు వచ్చేసాడు. అది ఎవడెవడో వచ్చి మీకు ఇక్కడ ఏమైనా జరిగితే ఫస్ట్ మేము వస్తామన్నారు. ఫస్ట్ లేదు లాస్ట్ లేదు, అంతవరకు వెళ్ళి చూసిన వాళ్ళు లేడు. అక్కడ ఘోరాలు జరుగుతుంటే పట్టించుకున్న వాళ్ళు లేడు. గోతులు పూడితే పూడిసిన వాళ్ళు లేడు. అక్కడ పూడుస్తాకి రైతులకు పంట పోతే చూసిన వాళ్ళు లేడు. ఫస్ట్ నేను వస్తానని చాలా మంది మాట్లాడారు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు. సేఫ్ ఎక్కడ బాబు? యముడి చేతుల్లో ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరి బతుకులు యముడి చేతుల్లో ఉన్నాయి. సేఫ్ హ్యాండ్స్ కాదు, క్రూయల్ హ్యాండ్స్. అలాగే అమరావతిలో భూములు లాక్కుంటాకి అసలు చూడండి, కొమ్మాలపాటి శ్రీధర్ గారు మామూలుగా అసలు ఆయనకి ఒక 5-6 జతలు చెప్పులు అయిపోయినాయి. రోజు అదే పని, కారెక్కడం. ఓటేసిన ప్రజల గురించి లేదు. రోజు పొద్దున్నే బయలుదేరి రావటం, అమరావతిలో అందరికీ చెప్పటం, మీది తినాలి మాది తినాలి అంటాం, ఫ్లాట్లు ఇచ్చేయమంటాం. ఆయన అయిపోయాడు. నరేంద్ర గారు, ధూళిపాళి నరేంద్ర గారు, ఆయన ఊరూరు వెళ్తాం, మీది తినాలి మాది తినాలి అని ఒక పాట పాడటం, ఇచ్చేయండి ఇచ్చేయండి చంద్రబాబు గారికి అని ఫ్లాట్లు ఇచ్చేయమన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, పెంటపాటి కాదు ఆయన పత్తిపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు కూడా ఆయన కూడా గుంటూరు అవతల ఒంగోలుకి ఆనుకుని ఉంటాడు. అక్కడి నుంచి కారు వేసుకుని బర్రని అమరావతి వచ్చేయటం, మీది తినాలి మాది తినాలి అని పాట పాడటం, ఊరూరా తిరగటం. తిరిగి అందరినీ పొలాలు అన్నారు. ఇంకో ఆయన కూడా తిరిగారు గట్టిగా. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ ప్రజల భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్రం మీ పిల్లల భవిష్యత్తు కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది భవిష్యత్తు మీరివ్వాలి మీరివ్వాలి మీరివ్వాలి, మీది తినాలి మాది తినాలి అని తిరిగేదారు మొత్తం అంతా. ఈ తెనాలి బ్యాచ్ అంతా తిరిగి తిరిగి పొలాలు తీసుకున్నారు. ఏరయ్యా వాళ్ళ తెనాలి బ్యాచ్ ఏరంటున్నా. ఏమైపోయారు ఇవాళ? ఎవడంటే మొత్తం రైతులను మోసం చేశారు, వాళ్ళకి టోపీ పెట్టారు, కుచ్చు టోపీ. వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. ఇవాళ ఎవడొచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టాలు వచ్చేసారు తెర మీదకి. అంటే నీకు చుట్టాలు కానీ నాకు కూడా చుట్టాలే లేండి. అప్పుడేమో మీ తినాలి మా తినాలని చెప్పి పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళందరూ వచ్చారా? ఆలపాటి రాజా గారు, పుల్లారావు గారు, నరేంద్ర గారు, శ్రీధర్ గారు, జయదేవ్ గల్లా జయదేవ్ గారు, వీళ్ళందరూ తెగ తిరిగేశారు. ఎన్నో జతలు చెప్పులు అయిపోయినాయి. ఇవాళ ఎవడయా అంటే నారాయణ, కన్నబాబు వేసుకుని చేయొచ్చు కదా అని అడుగుతున్నా నేను. తెనాలి బ్యాచ్ని వేసుకుని ఇదంతా చెయ్యాలి కదా. అంటే మోసం చేయటానికి, మోసం చేసేసాక ఈ రకంగా వాళ్ళు అంటే పొలాలు లాక్కుంటాకేమో వాళ్ళు, సున్నం పోయిటాకేమో వీళ్ళు. ఈ పరిస్థితిలో పాపం ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీకి అప్పిచ్చే వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మూటలు అప్పు చెప్పాడు పాపం నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి. ఇవాళ నారాయణ పరిస్థితి, మంత్రి నారాయణ పరిస్థితి ఏంటయ్యా అంటే పగోడికి కూడా వద్దు అసలు. మామూలుగా అంత కుక్క సాగు చేస్తున్నాడు ఆయన. దారుణం అంటే దారుణం అనమాట. పగోడికి కూడా రాకూడదు. అంటే చంద్రబాబుని నమ్ముకుంటే, చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత
దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అన్నది. ఈ రాష్ట్ర ప్రజలు, నారాయణ ఒకడే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి. అధోగతి పాలైపోవటమే. చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతామే. టీకే గారు జాగ్రత్తగా ఉండు, మరో నారాయణలాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం అంత గురించి చేయగలిగేదే ఉంది. తోటి తెనాలోడిగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు సహజ లక్షణం, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక దుర్మార్గమైన రాజ్యం, రౌడీ రాజ్యం అని చెప్పి మాట్లాడతాడు. రౌడీజాన్ని సహించను, ఎవరినైనా బేడీలేసి రోడ్డెంపటి నడిపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మోకాళ్ళ మీద ఉంగోబెట్టి కీళ్లు మక్కిలు ఎరగొడతానని ఇంకో ముఖ్యమంత్రి అంటాడు. సైలెంట్. ఇంకో ముఖ్యమంత్రి అంటాడు 4 Pలు ఉన్నాయి కదా మెడికల్ కాలేజీలో, 4 Pలు పీపీ పీపుల్స్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్ లాగా ఆ ప్రాఫిట్ ఆపేస్తారనమాట. అట్లాగే కూడా సైలెంట్. ఆ ముఖ్యమంత్రి ఇట్టా అంటాడు. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోయి, కిరాతకాయలు అయిపోయి, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగా చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యులు ఏంటంటే, సార్ ఆవిడని చూస్తే మాకు ఎవరో గుర్తుకు వస్తున్నారని ఒకసారి. ఆఫీస్ యాదవులకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. ఆఫీస్ యాదవులకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు పిలుస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారొచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడలేదు. సెక్రటరియట్ లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టినట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివట్ల. దేనికంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతాయి.